హాయ్ గైజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జోసఫ్ డైరెక్టర్ మీకు ఐడియా ఉందా? ఓకే, మీకు ఐడియా రాకపోవచ్చు. దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 సంచలన డైరెక్టర్. ఇప్పుడు దృశ్యం 3 కూడా ఈరోజు రిలీజ్ అయింది. మనం పోస్టర్ కూడా చూస్తాం. దృశ్యం 3లో మోహన్ లాల్ గారు పార్ట్ 3 రాలేదు. అయితే డైరెక్ట్ డబ్బింగ్ ద్వారా ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. సో 1, 2లో 3 ఎలా ఉంది, పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా, పార్ట్ 3 బాగుందా? సో పబ్లిక్ నుంచే రెస్పాన్స్ తీసుకుందాం. స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. మూవీ బాగానే ఉందండి. అందరూ కుటుంబ సమేతంగా చూడొచ్చు. అయితే మరి ఇప్పుడున్న ఓటీటీ ప్రభావం వల్ల జనం కూడా తక్కువ ఉన్నారు. వెంకటేష్ అయితే ఇంకా బాగుందని నా అభిప్రాయం. ఓకే, మొన్నే బాగుంది, ఇది సోగా ఉంది అంతే. బుర్ర పాడున్నా అసలు లాస్ట్ తరండి ఇచ్చేసాడు. బాగుంది నాకు అది కావాలి. బాగున్నదన్న. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడు. లాస్ట్ 40 minutes బాగుంది. సేమ్ సెకండ్ ఫీల్ మనం దృశ్యం 2 చూసిన ఫీలే వస్తుంది. మంచి జీతు జోసెఫ్ బ్రిలియన్స్ అనమాట. ఛాన్సెస్ కూడా ఉన్నాయి, 4-5 కూడా రావచ్చు. చెప్పారు కదా డైరెక్టర్, 4-5 ఛాన్స్ ఉందని లీడ్ ఇచ్చి వదిలేరనమాట. లాస్ట్ 40 minutes బాగుంది సినిమా. పార్ట్ 2 లాగే అనుకుందే జరుగుతుంది. మనకు మలయాళీ ఫీల్ వస్తుంది, డబ్బుడ్ ఫిలిం కాబట్టి. వెంకటేష్ తీసుకుంటే ఇంకా బాగుంది. మరి డబ్బు అయిపోయింది కదా, వెంకటేష్ గారిని మిస్ అయ్యాం. తీస్తే ఇంకా బాగుండును, తీస్తే బాగుంటుంది. ఓకే అన్న, వాచబుల్, ఒకసారి చూడొచ్చు హ్యాపీగా. తెలుగు నేటివిటీ లేదన్న, కేరళ నేటివిటీ లేదు. సెకండ్ హాఫ్ 40 minutes సస్పెన్స్ ఉంటుంది. లేదు, కంటిన్యూటీ, పాత క్యారెక్టర్లే, కొత్త క్యారెక్టర్లు ఏం లేవు. ఓకే, అవుట్ ఆఫ్ 10 7.5.